చెప్పాలి కదా. అంటే టీడీపీ నాయకుడు ఆ పని చేశాడు కాబట్టి మీరు వాళ్ళని రక్షిస్తూ ఉంటారా? ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనం ప్రతి సందర్భంలో కూడా నిందితుల్నే రక్షిస్తున్నారు, బాధితుల్ని ఆదుకోని పరిస్థితి మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. అలాగే మన క్యాబినెట్ మీటింగ్ జరిగింది. ఏమైనా ఈ సంఘటనల గురించి కనీసం చర్చ జరిగిందా? ఎటువంటి చర్చ జరగలేదు సరికదా. రిషికొండ కోసం గంట పైగా చర్చ చేశారు. మరి అలాంటి వాటి మీద పెట్టే శ్రద్ధ ఆడపిల్లల మాన ప్రాణాలను ఎలా రక్షించాలి అన్న దాని మీద దృష్టి పెడితే బాగుంటుంది కదా. ఏకంగా సమాచార శాఖ మంత్రి గారే చెప్పడం జరిగింది, ఎటువంటి చర్చ ఆడపిల్లల రక్షణ కోసం క్యాబినెట్ మీటింగ్లో జరగలేదు అనేసి అతనే చెప్పడం జరిగింది. ఈ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, హోమ్ మినిస్టర్ గారు వీళ్ళందరూ ఏంటంటే తమన్ మ్యూజికల్ నైట్స్ ఎంజాయ్ చేయడానికి వీళ్ళకి సమయం దొరుకుతుంది. అలాగే స్కిట్లు, వెకిలి చేష్టలతో స్కిట్లు ఎమ్మెల్యేలు చేస్తే దాని దగ్గరికి వెళ్ళి ఎంజాయ్ చేయడానికి, హ్యాపీగా వెకిలి నవ్వులు నవ్వడానికి వీళ్ళకి సమయం దొరుకుతుంది. కానీ ఆడపిల్లల మీద ఇన్ని ఘోరాలు నేరాలు జరుగుతున్నాయి, అఘాయిత్యాలు జరుగుతున్నాయి, వాటి మీద సమీక్ష చేయాలి, వాళ్ళకి పరామర్శ చేయాలి, కుటుంబాన్ని ఆదుకోవాలి, ఎక్కడా కనిపించదు.